తెలంగాణలోని రవాణా శాఖ కార్యాలయాల్లో కార్యకలాపాలపై నిఘా పెంచారు. ఈ మేరకు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాష్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని రవాణా శాఖ ఆఫీసులతో పాటు రాష్ట్ర సరిహద్దులో చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలతో నిఘా పెంచాలని ప్రత్యేక సర్కులర్ను విడుదల చేశారు. రవాణా శాఖలో నిఘా పెంపుపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఏదైతే రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయో కార్యాలయాలకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో భద్రతను పెంచడంతో పాటు వచ్చినటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా మనం చూసిన రవాణా శాఖ కార్యాలయాల్లో అయితే ప్రధానంగా దళారుల చేతుల్లో అయితే ఇటు ప్రజలు మోసపోకుండా అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం అధికారులపైన కూడా తప్పుడు నిర్ణయాలు వస్తున్నాయి, తప్పుడు ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు రాష్ట్ర కమిషనర్ కార్యాలయం నుంచి అయితే ఒక సర్క్యులర్ను జారీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో అయితే పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల నిఘా పెంచడంతో పాటు ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులకు కూడా సంబంధించి కొంత ఆలస్యంగా వస్తున్నారన్నటువంటి కామెంట్స్ ఉన్న నేపథ్యంలో బయోమెట్రిక్ విధానాన్ని కూడా ఏర్పాటు చేసే దిశగా అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో అయితే ఇక్కడ మనం చూడవచ్చు రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాష్ అయితే నిన్న ఒక సర్క్యులర్ను జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రవాణా శాఖ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతున్నటువంటి అన్ని కార్యకలాపాలపైన కూడా నిఘా ఉంచడమే లక్ష్యంగా అయితే ప్రధానంగా నిన్న ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. దాన్ని వెంటనే అమలు చేసేందుకు ఈ రోజు నుంచే అమలు చేసేందుకు కూడా ఆ యొక్క సర్క్యులర్ని అయితే జారీ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయాల్లో అయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం పని అయితే బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్. రవాణా శాఖ కార్యాలయాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేస్తామని కలియ తిరుగుతూ దళారీలు చక్రం తిప్పుతుంటారు. వీరికి చెక్ పెట్టేందుకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాష్ అధికారులకు నూతన సర్క్యులర్ను జారీ చేశారు. రాష్ట్రంలోని రవాణా శాఖ కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు ఉద్యోగుల హాజరుకు బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. అలానే రాష్ట్ర సరిహద్దులో ఉన్న 14 చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రవాణా కార్యాలయాలు ఏవైతే ఉంటాయంటే డిస్టిక్లలో కానీ అదేవిధంగా జోనల్ కేంద్రంలో ఉన్నటువంటి రవాణా శాఖ కార్యాలయాలు అన్నింటిలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అయితే ఇక్కడ రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాష్ అయితే నిన్న ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. మనం ఇక్కడ చూడవచ్చు ఆర్టీఓ ఆఫీస్ అనగానే నిత్యం చాలా మంది ప్రజలు వస్తుంటారు. వారికి కావాల్సినటువంటి లైసెన్సులు కానీ అదేవిధంగా వెహికల్స్ సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు కానీ వీటన్నింటినీ పొందడం కోసం అయితే నిత్యం కార్యాలయాలకు వస్తుంటారు. కానీ ఈ సందర్భంలోనే కొంతమంది దళారులు ఇటు వచ్చినటువంటి ప్రజల నుంచి కూడా డబ్బులు దోచుకుంటున్నటువంటి పరిస్థితులు, అంతేకాకుండా అధికారుల మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అయితే వాటన్నిటికీ చెక్ పెట్టడమే లక్ష్యంగా ఇక్కడ రాష్ట్ర రవాణా శాఖ అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆఫీసులోకి వచ్చేటువంటి ఏదైతే ఎంట్రన్స్ ఉందో మనం ప్రస్తుతం ఎంట్రన్స్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఎంట్రన్స్ మొదలుకొని అయితే ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అడుగడుగునా కూడా అంటే ఇక్కడికి ఆఫీస్లో వచ్చే వారందరినీ కూడా వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరా సర్వేలెన్స్ నిఘాలో ఉంచడం పాటు వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారికి సంబంధించినటువంటి పని ఏంటనేది కూడా కనుక్కొని ఒకవేళ అనుమతి లేని వాళ్ళని అయితే లోపలికి కూడా అలో చేయనటువంటి పరిస్థితులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎవరైనా 2 వీలర్కి సంబంధించినటువంటి పని మీద వచ్చే వాళ్ళు ఒకవేళ వాళ్ళకు హెల్మెట్ కానీ లేకపోతే కూడా లోపలికి అలో చేయనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యాలయం మొత్తం కూడా అడుగడుగునా కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వచ్చేటువంటి ప్రజలందరికీ సంబంధించినటువంటి ఎవరైతే ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకుంటారో స్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మాత్రమే లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే రాష్ట్ర రవాణా శాఖ కమిషనరే ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చేటువంటి ప్రజలు దళారుల పాలవ్వకుండా దళారీలు వాళ్ళ నుంచి డబ్బులు లాగకుండా అయితే పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసినట్టు మనకు కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర రవాణా కార్యాలయం సంబంధించి కూడా ఇందులోనే ఉండడంతో అయితే ఇక్కడ మరింత భద్రతను కూడా పెంచడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో అడుగడుగున వచ్చేటువంటి ఏదైతే వచ్చినటువంటి స్లాట్ బుకింగ్ చేస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో నేరుగా కార్యాలయం లోపలికి వచ్చి అనంతరం ఇక్కడ నుంచి వారికి కావాల్సినటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకునేటువంటి సంబంధించినటువంటి అన్ని బోర్డ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో మనం ఇక్కడ చూడవచ్చు ఎంట్రన్స్కి సంబంధించినటువంటి కెమెరాసే కానీ లోపలికి ఎంటర్ అయిన అనంతరం కూడా అడుగడుగునా కూడా ఇటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి మెయిన్ ఎంట్రన్స్ ద్వారా ఇక్కడికైతే ఎవరైతే ప్రజలు వస్తారో వాళ్ళు ఇక్కడ నుంచి కూడా ఇటు ముందుకు వెళ్తున్న క్రమంలో కూడా అడుగడుగునా కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ప్రజలు వారికి సంబంధించినటువంటి స్లాట్ బుకింగ్ చేసుకున్న అనంతరం లోపలికి వచ్చి
ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం కూడా హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం హెల్ప్ డెస్క్లో వారు ఎవరెవరు సంబంధిత అధికారులను కలవాలనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇక్కడ హెల్ప్ డెస్క్ నుంచి అందించేటువంటి అవకాశం ఉంటుంది. అనంతరం దానికి సంబంధించినటువంటి శాఖలు అంటే ఇటు లైసెన్స్ కానీ అదేవిధంగా ఇటు మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వివిధ విభాగాలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో హెల్ప్ డెస్క్ అయితే ప్రధానంగా ఇక్కడికి వస్తారు. హెల్ప్ డెస్క్ వచ్చిన క్రమంలో కూడా ప్రజలందరికీ సంబంధించినటువంటి సీసీ కెమెరాలను కూడా ఇక్కడ రికార్డ్ అయ్యేటువంటి దృశ్యాలన్నీ కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ దళారులు ఈ యొక్క ఆర్టీఓ ఆఫీసులలో మామూలుగా వారు వచ్చినటువంటి ప్రజల నుంచి డబ్బులు లాగుతా ఉన్నారనేటువంటి కారణాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిన నేపథ్యంలో అయితే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అయితే ఇటు రవాణా శాఖను కొంత పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో అడుగడుగునా కూడా ఎక్కడ పారదర్శకంగా ఈ యొక్క లైసెన్స్ ప్రక్రియ కొనసాగాలి, ముఖ్యంగా దళారులు అనే వాళ్ళను లోపలికి రానివ్వద్దు అని చెప్పేసి కూడా కమిషనర్ అయితే సర్క్యులర్ ద్వారా క్లియర్గా సంబంధిత శాఖలన్నిటికి కూడా సర్క్యులర్ జారీ చేసిన నేపథ్యంలో అయితే ఇక్కడ వచ్చేటువంటి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో వారికి ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఏదైనా ఉన్నా కానీ కూడా ఇక్కడ సంబంధించినటువంటి టెస్టులు కానీ వాటిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు వారికి ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ఇటు శాఖకు సంబంధించినటువంటి అధికారులే పూర్తి స్థాయిలో 1-2 సార్లు దాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకున్న అనంతరమే ఈ టెస్టులలో కానీ దానికి సంబంధించినటువంటి లైసెన్స్ పొందేటువంటి విధానంలో కానీ ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు సహకరిస్తారని చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు. అడుగడుగునా కూడా సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేసి ప్రధానంగా దళారులను అణచివేయడమే లక్ష్యంగా అయితే ఇటు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ నిన్న సర్క్యులర్ను అయితే జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా వచ్చినటువంటి ప్రజలు కూడా ఏదైనా సమస్య ఉన్నా కానీ కూడా ఏదైనా సలహా కావాలన్నా కూడా ప్రారంభంలో చూసినట్లు హెల్ప్ డెస్క్ ఏదైతే ఉందో హెల్ప్ డెస్క్ నుంచి మొదలుకొని అయితే లోపల వివిధ శాఖలకు సంబంధించినటువంటి అన్ని కౌంటర్లు కూడా మనం చూడవచ్చు. లోపల కూడా అన్ని రకాల కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటర్ల వద్ద కూడా ప్రత్యేక సీసీ కెమెరా నిఘాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కార్యాలయాల్లోకి వచ్చే ముందే ప్రజలను అక్కడ దళారులు అయితే ఆపేసి వారికి ఆ పని మేము చేపిస్తాం ఇది చేపిస్తాం అని చెప్పేసి వారిని అయితే లోపలి దాకా కూడా రానివ్వకుండా ముందుగానే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగేటువంటి పరిస్థితులు అయితే ఉన్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు అన్నీ కూడా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో సీసీ కెమెరా పర్యవేక్షణ అనేది కూడా పెంచడం జరిగింది. ఈ క్రమంలోనే సర్క్యులర్ కూడా జారీ చేసిన నేపథ్యంలో అయితే ఇప్పటికే మనం చూడవచ్చు. మనం ఉన్నటువంటి ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీసులో అయితే 16 కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చేటువంటి పరిస్థితిని అంటే ప్రజలు ఉదయం 9 గంటల నుంచి అయితే ఇక్కడ స్లాట్ బుక్ చేసుకున్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇక్కడ అధికారులు అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. మనం కూడా ఇక్కడ ఆర్టీఓ ఆఫీసులో చూసుకున్నట్లయితే సంబంధించిన ఎవరైతే కౌంటర్ వైజ్గా కూడా కౌంటర్ల వద్ద కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి దళారులు అనే వాళ్ళని లోపలికి అనుమతించకుండా, ఎందుకంటే ఎవరికైతే స్లాట్ ఉంటుందో స్లాట్కి సంబంధించినటువంటి పేపర్ ఏదైతే ఉంటుందో స్లాట్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అలో చేస్తుండో వారికి సంబంధించినటువంటి విద్యార్హతకు సంబంధించినటువంటి ధృవపత్రాలే కానీ అదేవిధంగా స్లాట్కి సంబంధించినటువంటి కాపీ చూపించినట్లయితేనే వాళ్ళను లోపలికి అనుమతించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో ఎందుకంటే దళారులు కనుక వచ్చినట్లయితే ఇటు అధికారులకు కూడా కొంత ఆరోపణలు అవినీతి ఆరోపణలు కూడా అధికారుల పైన కూడా ఇట్లా చేస్తున్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో ఎవరైతే జెన్యున్గా వారికి లైసెన్స్ కానీ అంటే మనం చూడవచ్చు ప్రతి రవాణా కార్యాలయంలో కూడా ఇటు లైసెన్స్లతో పాటు అటు వాహనాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లే కానీ అదేవిధంగా ఇటు ఇంటర్నేషనల్ లైసెన్స్ అంటే విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో చాలా ఎక్కువ రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి సేవలను ఇక్కడి నుంచే పొందాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ దళారీ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని రకాల భద్రతను అంటే రాష్ట్రం నలుమూల నుంచి కూడా రహదారులు ఏదైతే ఉంటాయో బార్డర్ చెక్ పోస్టుల వద్ద కూడా మన తెలంగాణ రాష్ట్రానికి రవాణా శాఖ రికార్డు ప్రకారం అయితే 14 ప్రాంతాల్లో అయితే బార్డర్ చెక్ పోస్టులు ఉన్న నేపథ్యంలో బార్డర్ చెక్ పోస్టులు కూడా వచ్చేటువంటి వాహనాలు కానీ వెళ్ళేటువంటి వాహనాల పైన కూడా నిఘా పెంచేందుకైతే నిన్న సర్క్యులర్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఉన్న వాటితో పాటు మరికొన్ని అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కూడా భద్రతను కానీ ఇటు పర్యవేక్షణను కానీ పెంచాలంటూ కూడా ఇటు రవాణా శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ అయితే బుద్ధా జ్యోతి ప్రకాష్ అధికారులకు అయితే వెంటనే సర్క్యులర్ జారీ చేయడంతో పాటు వాటిని వెంటనే అమలు చేసే విధంగా విత్ ఇన్ ద ఎఫెక్ట్ ఆ లెటర్ ఎప్పుడైతే చేరుకుంటుందో అప్పటి నుంచే అమలు చేయాలన్నట్టు అన్ని శాఖల అధికారులకు కూడా సమాచారం అందించడం జరిగింది. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గతంలో కొన్ని కార్యాలయాల్లో కెమెరాలు ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని కెమెరాలు ఉపయోగంలో లేకుండా పోయాయి. దీంతో రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలతో హుటాహుటిన అన్ని కార్యాలయాల్లో తిరిగి కెమెరాల పర్యవేక్షణను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు.
కార్యాలయాల్లోకి అనుమతి లేని వ్యక్తులను రాకుండా గేటు దగ్గరే ఆపే విధంగా చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో రవాణా శాఖ కార్యాలయాల్లో దళారీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులతో నూతన విధానాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు కమిషనర్ ఈ ప్రత్యేక సర్క్యులర్ను జారీ చేశారు. హైదరాబాద్లో అన్ని రవాణా శాఖ కార్యాలయాలు ముఖ్యంగా సెంట్రల్ జోను, సికింద్రాబాదు, మలక్పేటు, టోలీ చౌకీ మరియు బండ్లగూడ, ఈ అన్ని నాగోలు, ఈ అన్ని ఆఫీసుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అనాథరైజ్ పర్సన్స్, సోకాల్డ్ ఏజెంట్స్ అనుమతించట్లేదు. అన్ని ఆఫీసుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు కూడా అన్ని ఆఫీసుల్లో కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా సిస్టమ్ కూడా పెట్టబోతున్నాము. దీంతోపాటు సీసీ కెమెరాలు కూడా పెట్టి ఎప్పటికప్పుడు వాచ్ చేసి గేట్ దగ్గరనే ఆథరైజ్డ్ అంటే అప్లికెంట్ ఒకతనే ఆ పేపర్ సరిగ్గా ఉంటే అతను పంపిస్తున్నాము. కాకపోతే ఇక్కడ తర్వాత సికింద్రాబాద్లో ఈ సేవా సెంటర్స్ కూడా ఉన్నాయి. ఈ సేవా సెంటర్స్ వల్ల కొద్దిగా ఈ సేవా విజిటర్స్ని కూడా మేము రెగ్యులేట్ చేస్తున్నాము. సో ఈ అన్ని సేవలు పారదర్శకంగా ఉండాలని మేము యాక్చువల్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ కూడా ప్రతి ఆఫీస్లో పెట్టాము. తర్వాత ఒక టీవీ కూడా పెట్టి టీవీలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంతా కూడా మేము డిస్ప్లే చేశాము. ఇది ఆఫీస్కి వచ్చే వాళ్ళు ఇక్కడ అన్ని గమనించి నేర్చుకోవచ్చు. ఏ పనికి లర్నింగ్ లైసెన్స్కి ఏంటి, డ్రైవింగ్ లైసెన్స్కి ఏంటి, ఇలాగా రిజిస్ట్రేషన్కి ఏంటి. సైమల్టేనియస్గా మామూలుగా మా పోర్టల్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. స్లాట్ బుక్ చేసేటప్పుడే తెలుస్తుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఇండికేటెడ్. డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఫీజు ఏంటి, టూరిస్ట్ ట్యాక్స్ ఎంత, మన స్లాట్ బుక్ చేసేప్పుడే రసీదు వస్తుంది. అది జస్ట్ ఓపిక్గా మనం చూసుకుని అవి ఏమేం కావాలో తీసుకుని ఆఫీస్కి వస్తే స్ట్రైట్గా వస్తే పనులు జరిగిపోతాయి. ఏవో మధ్యవర్తులను, దళాలను ఆశ్రయించాల్సిన పని అసలే లేదు. దీంతోపాటు అన్ని రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల ప్రకారం బార్డర్ చెక్ పోస్టులు అన్ని చోట్ల కూడా 14 బార్డర్ చెక్ పోస్టులు ఉన్నాయి రవాణా శాఖలో. అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు ఇంతకుముందు ఉన్నాయి. మళ్ళీ వాటిని అన్ని కూడా పునరుద్ధరించి రికార్డింగ్ కూడా సిస్టమేటిక్గా చేయడం జరుగుతుంది. రవాణా శాఖ ఆఫీసులకు ప్రజలు ముందుగా స్లాట్ బుక్ చేసుకుంటేనే కార్యాలయంలోకి అనుమతించేలా అధికారులు చర్యలు ప్రారంభించారు. మీ సేవా సెంటర్ లేదా ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న దరఖాస్తుదారులను గుర్తింపు కార్డులను చూసి మాత్రమే కార్యాలయంలోకి అనుమతి ఇస్తున్నారు. దీంతో దళారీలను కట్టడి చేయడంతో పాటు ప్రజలకు పారదర్శకంగా అధికారులు సేవలు అందిస్తామని చెబుతున్నారు. రాష్ట్రం మొత్తంలో రవాణా శాఖ కమిషనర్ గారి ఆదేశాల మేరకు సీసీటీవీ కెమెరాలు బిగించడం జరిగింది. మన ఖైరతాబాద్ ఆర్టీ ఆఫీసులో కూడా 19 సీసీటీవీ కెమెరాలు పెట్టి నిఘా నేత్రంలోనే బయట ఏజెంట్లను కానీ ఇతర అనాథరైజ్డ్ పర్సన్స్ కానీ ఎలవ్ చేయకుండా ఓన్లీ అప్లికెంట్స్ మాత్రమే మేము ఆఫీసులోకి ఎలవ్ చేస్తున్నాము. సరైన పత్రాలు ఉంటే మాత్రమే కౌంటర్లో తీసుకోవాలి కాబట్టి వాళ్ళని సరిగ్గా గైడ్ చేయడం కోసం డిస్ప్లే బోర్డ్స్, అలాగే టీవీ పెట్టేసేసి దాంట్లో ఫ్లో చార్ట్ కూడా మేము విధించడం జరుగుతుంది, ప్లే చేయడం జరుగుతున్నది. అదేవిధంగా హెల్ప్ డెస్క్ కూడా స్ట్రెంథన్ చేయడం జరిగినది. వచ్చిన వారికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఏం కావాలనేవి డిస్ప్లేలో చెప్పడం జరుగుతుంది. అలాగే హెల్ప్ డెస్క్ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. మిగతా వారికి ఇబ్బంది కాకుండా ఆఫీసర్లు కూడా అప్పుడప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కానీ ఆర్టీఓలు కానీ సూపర్వైజ్ చేస్తూ వచ్చిన ప్రజలకు ఉన్నతమైన సేవలు అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలకు కూడా మేము తెలియజేయడం ఏంటంటే ప్రతిదీ ఇవాళ రేపు యూట్యూబ్లో అన్నీ డిస్ప్లే అవుతున్నాయి. మీ ట్రాన్సాక్షన్ ఏమన్నా ఉంటే అంటే మీరు చేంజ్ ఆఫ్ అడ్రస్ చేసుకోవాలనుకున్నా, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ చేసుకోవాలనుకున్నా, లైసెన్స్ తీసుకోవాలని చేసుకున్నా కానీ అవన్నీ కూడా ఈ మధ్య యూట్యూబ్లలో మీకు ఉన్నది కాబట్టి దాంట్లో చూసి కూడా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని మీకు తెలుస్తుంది. ఆ డాక్యుమెంట్స్ సరైన డాక్యుమెంట్స్ పెట్టుకొని పత్రాలు తీసుకొని ఆఫీస్కి వస్తే మేము ఎల్లవేళ హెల్ప్ఫుల్గా ఉంటాము. మీ పని మీరే చేసుకోవచ్చు. ఎవరిని మధ్యవర్తులను దళాలను ఆశ్రయించకండి, మీ డబ్బును వ్యర్థం చేసుకోకండి. ఇది మా సలహా. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ శాఖల పనితీరును నిర్వీర్యం చేశాయనే ఆరోపణలు ఉన్నాయి. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కొత్త సంస్కరణలకి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి ఎలాంటి దరఖాస్తులు చేసుకోవాలనుకున్న లైసెన్సే కానీ అదేవిధంగా వాహనాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో దరఖాస్తులు ధృవపత్రాలను పొందడానికైతే ప్రజలు స్వయంగా రావాలని, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇటు సిఎస్సి సెంటర్స్ కానీ మీ సేవా సెంటర్స్ ద్వారా కానీ
దరఖాస్తు చేసుకుని స్లాట్ బుకింగ్ చేసుకున్న అనంతరం అయితే నేరుగా అధికారులను సంప్రదిస్తే హెల్ప్ డెస్క్ ద్వారా ప్రత్యేకంగా వారికి కావాల్సిన విధంగా అన్ని రకాల సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు వారికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే పూర్తి స్థాయిలో వాళ్ళకి సేవలు అందించేందుకు ఇటు అధికారులు సిద్ధంగా ఉన్నామని చెప్తున్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర రవాణా శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ను కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే దళారీ వ్యవస్థను నిర్వహించేందుకు చేపట్టినటువంటి యొక్క సీసీ కెమెరాలతో పాటు అధికారులు కూడా సమయానికి వచ్చి పనిచేసే విధంగా ఏర్పాటు చేసినటువంటి బయోమెట్రిక్, అంతేకాకుండా రాష్ట్రం సరిహద్దులలో కూడా పూర్తి స్థాయిలో నిఘాను పెంచేసి పారదర్శకంగా ఈ యొక్క సేవలందరినీ ప్రజలకు అందించడానికి లక్ష్యంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అయితే ప్రజలు కూడా ఒకవైపు స్వాగతిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో ప్రజలందరికీ కూడా ప్రజలకు అధికారులకు మధ్య సత్సంబంధాలు కొలిసే విధంగా అయితే ఈ యొక్క నూతన సర్క్యులర్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసింది. దీనికైతే ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో